ఖమ్మం నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని మనపురం బ్యాంకులో గోల్డ్ పెట్టి లోన్ తీసుకున్న ఖాతాదారులు బ్యాంకులో ఆందోళన చేశారు. బ్యాంకులో గోల్డ్ తీసుకున్న ఖాతాదారులు ప్రతి నెల వడ్డీ కట్టిన డబ్బులను బ్యాంకు ఉద్యోగి ఉపేంద్రమ్మ తన ఖాతాలోకి బదలాయింపు చేసుకుని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంకు ఉద్యోగి ఉపేంద్రమ్మ అసలు పోస్ట్ స్వీపర్, కానీ బ్యాంకులో వడ్డీ కట్టించుకునే సీట్లో కూర్చొని ఖాతాదారుల డబ్బులను తన ఖాతాలో జమ చేసుకుని మోసం చేసింది. ఈ విషయంపై బ్యాంక్ మేనేజర్ను ఖాతాదారులు నిలదీయక తనకు కూడా ఇప్పుడే విషయం తెలిసినట్లుగా ప్రవర్తిస్తూ ఉపేంద్రమ్మపై వన్ టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేరినట్లు తెలిపారు. సుమారు 5 లక్షలు ఖాతాదారుల సొమ్మును ఉపేంద్రమ్మ తన ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లుగా బయటపడింది. మా దగ్గర హెచ్కే ఉపేంద్ర అనే అమ్మాయి ఇక్కడ గత 3 సంవత్సరాలు వర్క్ చేస్తుంది. కస్టమర్ల పరిచయం ద్వారా ఆమె పర్సనల్గా అమౌంట్ కొట్టించుకొని వాడుకుంది. ఆమె ట్రాన్స్ఫర్ అయ్యి వరంగల్ ఎంజిఎం వరంగల్కి ట్రాన్స్ఫర్ అయిపోయేసరికి ఇప్పుడు వాళ్ళ దగ్గర తీసుకున్న కస్టమర్లు వచ్చేసి ఇంత అమౌంట్ ఉంది అని చెప్పేసి కస్టమర్లు వచ్చి అడిగారు. ఇప్పుడు మేము వాళ్ళకి అడిగితే ఆమె ఈ రోజు లేదా రేపు సెటిల్మెంట్ చేస్తా అంటుంది. ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు కేసు పెడదామని చూస్తున్నాం. కస్టమర్ల దగ్గర ఎవరెవరు ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఎంత అమౌంట్ తీసుకున్నారు అని మొత్తం లిస్ట్ రాసుకున్నాము. ఇప్పుడు పోయి కేసు పెట్టేసి అది ఎంత తొందరగా అయితే అంత తొందరగా సాల్వ్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాం సార్. కస్టమర్ల మాత్రం భయపడొద్దు, అందరి అమౌంట్ అందరికి వచ్చేస్తాయి, అందరి గోల్డ్ అందరికి రిలీజ్ అయిపోతుంది. మనపురం అనేది ఎవరి దగ్గర రూపాయి తీసుకోదు, ఇది మాత్రం ఖచ్చితంగా. ఇప్పుడు దాకా 5,12,000 టాలీ అయింది కస్టమర్ల దగ్గర. ఇంకా ముందు ఇంకొక 2 కస్టమర్లు ఉన్నారో లేరో కూడా తెలియదు. ఆమె ట్రాన్స్ఫర్ అయిపోయి ఈ రోజుకి 1 వారం అయింది సార్. ఈ వారం నుంచి ఈ కస్టమర్లు రావడం వల్ల మాకు తెలిసింది ఇంత అని చెప్పేసి.